ఇలా వాస్తవం ఏంటి అంటే ఈ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్ని విడిచిపెట్టకుండా అందరినీ మోసం చేసింది. ఇక మీకు గెలిపించిన మీ ఎమ్మెల్యే ఉండే యాదయ్య గారు, మీరు నిజంగా చెప్పాలంటే నిజాయితీగా కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని చెప్పినా మీరు చేవెళ్ళ నియోజకవర్గం వాళ్ళు మీరు వినలేదు. వినకుండా కేసీఆర్ మనిషి అన్నాడు అనుకుని యాదయ్య గారిని గెలిపించింది. మరి యాదయ్య గారికి ఏమైందో తెలియదు, గెలవగానే ఆయనతో పోయిండు రేవంత్ రెడ్డి సంకల కూర్చున్నాడు. కూర్చొని ఏమైంది యాదన్న అంటే, మొన్న ఈ మధ్యన మీరు చూసుంటారు, మీ చేవెళ్ళ పక్కకే వికారాబాద్ ఉంటుంది. వికారాబాద్ నుంచి స్పీకర్ గారు ఉన్నారు. స్పీకర్ గారు యాదయ్య గారు మంచి దోస్తులు, పాతకాలం నుంచి మా అక్కకు తెలుసు. ఒకటే బండి మీద ఎక్కి తిరిగేటోళ్ళు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు. అయితే మరి యాదయ్య గారు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు కదా, గెలిచి మరి రేవంత్ రెడ్డితో కండువా కప్పుకొని కాంగ్రెస్లో వేయడు, కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నాడు, ఇది కరెక్ట్ కాదు కదా స్పీకర్ గారు, మరి ఆయన పదవి రద్దు చేయండి అని చెప్పి మనం స్పీకర్ దగ్గర వెళ్ళాం. స్పీకర్ గారు ఇలా ఎట్లయిపోయిందనే పరిస్థితి, వెనుకటికి మహాభారతంలో ఒక ఆయన ఉండేనట, పెద్ద మనిషి, ధృతరాష్ట్రుడు అని ఉండేనట. ఆయన పక్కకు ఆయన భార్య గాంధారి ఉంటుండే. ఈ ధృతరాష్ట్రుడు ఏంటంటే ఆయన కళ్ళబడ్డా కూడా అన్యాయం జరుగుతుంది అని కళ్ళబడితే కూడా ఆయన కనబడనట్టు యాక్టింగ్ చేస్తున్నాడట. ఇక గాంధారమ్మనేమో ఆమె కళ్ళకు గద్దలు కట్టుకొని కూర్చుంటున్నాడట. ఇలా మన స్పీకర్ గారి పరిస్థితి కూడా ఒక ధృతరాష్ట్రుడి లెక్కనే ఉన్నది. ఇప్పుడు చేవెళ్ళ 5 ఏళ్ల బుడ్డపొరగా అడిగినా చెప్తాడు, యాదన్న ఏ పార్టీలు ఉన్నాడంటే కాంగ్రెస్ లో వేయండి కదా, రేవంత్ రెడ్డి సంఖ్యలో దూరిండు కదా అని చెప్తారు. కానీ వికారాబాద్ ఎమ్మెల్యే గారు మన స్పీకర్ గారు ప్రసాద్ గారు ఏమంటారు, ఎరికేనా యాదన్న ఎక్కడ పోలే, సబితమ్మ పక్కకే ఉన్నాడు, కేసీఆర్ పార్టీలోనే ఉన్నాడు అని చెప్పి స్పీకర్ గారు మొన్న తీర్పిచ్చిండు. నాకు తెలియక అడుగుతా కాంగ్రెస్ పార్టీలను, నిజంగానే మీరు మంచి చేస్తుంటే, నిజంగానే మీరు గొప్ప పనులు చేస్తుంటే, నిజంగానే మీరు చెప్పిన 6 గ్యారెంటీలు అమలయ్యింటే, నిజంగానే ఫ్రీ బస్సుతోని మహిళలందరూ ఆనందంగా ఉంటే, నిజంగానే సన్న బియ్యంతో కుటుంబాలన్నీ ఆనందంతో పరవశించిపోతుంటే మీకు ఎన్నిక ఎదుర్కొనేందుకు ఎందుకు భయం? అవును యాదయ్య మా పార్టీలో చేరిండు కాబట్టి రద్దు చేయండి, మళ్ళా చేవెళ్ళ ప్రజల దగ్గరికి పోతాం, ఓటు అడుగుతాం, కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తే గెలిపిస్తారు అని చెప్పి ఎన్నికలకు పోయే ధైర్యం రేవంత్ రెడ్డికి ఎందుకు లేదు? ఎందుకంటే ఆయనకి ఎరికే. ఎందుకంటే అందరూ కోపంగా ఉన్నారు. మీ చేవెళ్లలోనే పెద్ద పెద్ద నాయకులు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. మల్లికార్జున్ ఖార్గే గారని జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పెద్ద మనిషి, 86-87 ఏళ్ళకు ఉంటాడు ఆ పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి కూడా చేవెళ్ళకు వచ్చిండు. వచ్చి ఏం చెప్పారు, చేవెళ్లలో దళితులు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ దళిత సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది, గిరిజనులు కూడా పక్కకు పరిగిలో ఉన్నారు, వికారాబాద్లు ఉన్నారు, అటు కొడంగల్లో కూడా చాలా మంది ఉన్నారు, మేము దళితులకు గిరిజనులకు మేము మాటిస్తున్నాం, కేసీఆర్ దళిత బంధు అంట పెట్టి 10 లక్షలు ఇస్తున్నాడు, మేము 12 లక్షల రూపాయలు ఇస్తాం, అది కూడా 100 దినాలనే చాలు చేస్తాం, మీకు ఒక్కొక్క దళిత కుటుంబాన్ని పట్టుకుంటాం, మీ అందరిని పట్టుకొని మీకు గుర్తించి మీకు 12 లక్షల రూపాయలు మీ ఖాతాలు ఇస్తామని చెప్పి 3 ఏళ్ళ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళ ఎవరికన్నా 12 పైసలు ఇచ్చిండా ఒక దళిత కుటుంబానికి? 12 లక్షలు దేవుడెరుగు, 12 పైసలు ఇయ్యరు. అట్లా దళితులు గిరిజనులు అట్లా కోపంగా ఉన్నారు. మా ఆడబిడ్డలు కోపంగా ఉన్నారు, నెలకు 2,500 లేదు, నా వచ్చిన కళ్యాణ లక్ష్మి వస్తలేదు. ముసలోళ్ళు కోపంగా ఉన్నారు, పెన్షన్లు పడతలేవు, 2,000 4,000 చేస్తా అన్నాడు, ఇంట్లో ఇద్దరికి ఇస్తా అన్నాడు. కేసీఆర్ ముసలవ్వకో ముసలయ్యకో ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. కానీ ఏం చేసిండు, గదే 2,000, ఆ 2,000 కూడా 2 నెలలు కొట్టిండు. ఒక గంత దుర్మార్గంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ఒకటి మాత్రం వాస్తవం, అప్పుడప్పుడు అక్క బాధపడుతుంటది, అరే కేసీఆర్ గారిని ఇట్లా చూస్తే మంచిగా అనిపిస్తలేదు, కేసీఆర్ గారు అక్కడ ఉండుడేంది, ఈ మోసగాడు ఇక్కడ ఉండుడేంది అని మా అక్క అప్పుడప్పుడు అంటుంటది. కానీ కొన్ని విషయాలు తెలిసి రావాలి, తెలిసి వచ్చిందే మంచిది. ఇవాళ వాస్తవం ఏంటి అంటే రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన మనకు తెలియకుండానే ఇల్లు చక్కబెట్టినట్టు, ఇల్లు కుటుంబ పెద్ద, ఇంటి పెద్ద మనిషి ఇల్లు ఎట్లా సగబెడతాడో మనకు తెలియకుండా, మనకు నొప్పి తెలియకుండా అట్లా కేసీఆర్ చేసిండు. కరెంటు మంచిగా చేసిండు, సాగునీరు మంచిగా చేసిండు, తాగునీరు మంచిగా చేసిండు, పేదవాళ్ళకు స్కీములు ఇచ్చిండు, కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు, గరీబోళ్లను మంచిగా చూసుకున్నాడు కేసీఆర్. ఇప్పుడు జనవరి 26 ఈరోజు. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ 26 కంటే ముందే, ఒక నెల ముందే, మీరు అడగక ముందే మీ ఫోన్లన్నీ టింగు 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 అని మోగుతుండే. ఏం పడుతుండే మీకు అప్పుడు? రైతు బంధు పడుతుండే. ఎందుకు? నాట్లేసే టైంకి రైతు బంధు మీ అకౌంట్లో పడుతుండే. ఇవాళ మరి 26 జనవరి వచ్చింది, పడ్డదా రైతు బంధు? పడ్డదా? కొన్ని బతుకమ్మ చీర పెట్టిండా? ఒకటి ఒక చిన్న రైక ముక్కనన్న పెట్టిండా? రంజాన్ తోఫా ఇచ్చిండా? క్రిస్మస్ కానుక ఇచ్చిండా? బతుకమ్మకు చీర లేదు, రంజాన్కు తోఫా లేదు, క్రిస్మస్కు కానుక లేదు, రైతుకు రైతు బంధు లేదు,
ఏమిట్లా ఏం లేదు. ఏం చేసినవరా అయ్యా అంటే మనం గట్టిగా అడిగినాం అనుకో, నా మీదో కేసు పెడతాడు, కేసీఆర్ సార్ మీదో కేసు పెడతాడు, పోలీసుల ముంగట కూర్చోబెడతాడు. ఎవడు భయపడతాడు పోలీసులకు? ఇక మనం ఇక ఇంకో కథ ఉన్నదిగా, ఇక ఆయన భాషకైతే మొక్కాలి, ఆయన నోటికి మొక్కాలి. మీరు చూస్తురా టీవీలో జర రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు టీవీలు బంద్ చేయరు, లేకపోతే పిల్లలు చెడిపోతారు. ఆ బూతులేంది మనకు రావా తిట్లు? మాకు రావా? కానీ ఇట్లా మాట్లాడచ్చా ఒక ముఖ్యమంత్రి? కేసీఆర్ను తిట్టుడు తప్ప ఈ 2 ఏళ్లలో ఏమన్నా అన్నాడా కేసీఆర్ ఆయనను? ఈ 2 ఏళ్లలో ఒక్కసారి ఆయన పేరు తీసిండా? మరి ఎందుకు తిడుతున్నావు కేసీఆర్ను? నీకు పాలన చేత కాకపోతే వెనకటికి ఎవడు